మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అది ఏంటి అంటే 2026 ఎప్సెట్ రాసే వాళ్ళకి హాల్ టికెట్ల క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఇది మనకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ అయింది అది. ఈ క్యూఆర్ కోడ్ ఏంటి అంటే మనం దాన్ని స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ డైరెక్ట్ లొకేషన్ మనకు చూపిస్తుంది అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎగ్జామ్ కంటే ముందే మనకు అడ్రస్, డిస్టెన్స్, టైం ఏంటో తెలుస్తుంది. ఇది ఓకే, ఇది మనకు తెలిసిన విషయమే. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ అప్లికేషన్స్లో ఇంతకుముందుకు క్యాస్టే తీసుకునేది, అంటే క్యాస్ట్ ఓ బీసీఏ, బీసీబీ, బీసీసీ అలా తీసుకునేది. ఈసారి సబ్ క్యాస్ట్ని కూడా తీసుకుంటున్నారు. సో మీకు సబ్ క్యాస్ట్ కూడా అందులో ఏది, ఇంతకుముందుకి SC1 SC అని ఉండే కదా, SC1 SC2 SC3 సపరేట్గా సబ్ క్యాస్ట్ని కూడా తీసుకుంటున్నారు. మై డియర్ పేరెంట్స్, స్టూడెంట్స్, ఒకసారి మీ సబ్ క్యాస్ట్ కూడా తెలుసుకోండి. ఓకే, క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఆల్సో క్లియర్లీ మెన్షన్ చేయాలి మనం, అలా తీసుకుంటున్నారనమాట అప్లికేషన్స్లో. సో మాక్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈసారి. మనకు ఐఐటీలోనే ఉంటుంది జనరల్గా, జోసా కౌన్సిలింగ్లో మాక్ కౌన్సిలింగ్ ఉంటుంది. మాక్ కౌన్సిలింగ్, మాక్ డ్రిల్ అంటాం చూడండి. మాక్ కౌన్సిలింగ్ అంటే మనము ఎప్సెట్ ఎగ్జామ్ తర్వాత మనకు కొన్ని కాలేజెస్లో మనం ఒక టాప్ 50 కాలేజీలో ఎక్కడ సీట్ వచ్చినా నేను చాలా హ్యాపీ అనుకుని కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఇవ్వాలి కదా. ఇంతకుముందుకి ఎలా ఉందంటే ఆప్షన్స్ ఇస్తాం, ఏ కాలేజీలో సీట్ వస్తే అదే కాలేజ్ అనమాట. కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే ట్రయల్ చేసుకోండి, ఒకసారి మీరు పెట్టుకోండి, మీరు రిజల్ట్ ఇస్తాడు, మీకు ఓకే అయితే రియల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఇంతకుముందుకు మిస్టేక్ చేసినామని తెలిసినాక మార్చుకునే ఛాన్స్ లేకుంటుండే. కానీ ఇట్లా మాక్ కౌన్సిలింగ్ పెడితే ఏమవుతుంది అని అంటే, ఎక్కడన్నా తప్పు జరిగితే అరే అనవసరంగా ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా కదా అని అనిపిస్తే మనకు రియల్ కౌన్సిలింగ్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలా 2 times ఇస్తున్నారని చెప్తున్నారు. ఈసారి 2 times ఇస్తారు, సెకండ్ టైం ఆల్సో ఇస్తారు. దాని గురించి నేను చెప్తాను ఇక్కడ క్లియర్గా. సో మాక్ అనేది ట్రయల్ వెరీ యూస్ఫుల్ టు స్టూడెంట్స్. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ మనకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. డీటెయిల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి డీటెయిల్స్ అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ స్టేట్ కాలేజెస్లో సీట్ రావాలంటే ఎప్సెట్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ముద్రించాలని నిర్ణయం చేస్తున్నారు. బీసీల్లో కులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ, ఎప్సెట్లో ఈసారి 2వ మాక్ కౌన్సిలింగ్ నిర్వహణ అని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై ఈసారి జియో ట్యాగింగ్ తోటి క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. సో అప్పుడు ఈజీగా రీచ్ కావచ్చు అని చెప్తున్నారు. సో ఇంకొకటి, గత ఏడాది దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించే సమయానికి SC వర్గీకరణపై స్పష్టత రాకపోవడంతో SC ఉపకులాల వారీగా దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత గ్రూప్ 1, 2, 3లను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే SC వర్గీకరణ తర్వాత ఏ కులం వారు ఎంతమంది సీట్లు దక్కించుకున్నారో ప్రభుత్వం గణాంకాలను సులభంగా సేకరించగలిగింది. సో అదేవిధంగా ఈసారి బీసీల్లో ఉపకులాల వారీగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతేడాది వరకు కేవలం BCA, BCDE కేటగిరీ వారీగా దరఖాస్తులను స్వీకరించేవారు. ఈసారి ఉపకులాలను కూడా స్పష్టంగా విద్యార్థులను మెన్షన్ చేయాలన్నమాట. ఆ విద్యార్థులు పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పుడు BCA అంటే ఒకటే ఉండదు కదా, అందులో మీరు ఏ కేటగిరీ, BCB అంటే ఒకటే ఉండదు, అందులో 2, 3 ఉంటాయి కదా, అది కూడా మెన్షన్ చేయాలని చెప్తున్నారనమాట. ఎంతమంది ప్రవేశాలు పొందుతున్నారో తెలుస్తుందని చెప్తున్నారు. సో గతేడాది ఎప్సెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల్లో మాక్ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించారు. లాస్ట్ టైం కూడా మాక్ కౌన్సిలింగ్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఒకటేసారి. ఈసారి 2 times ఇస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. 2 times ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి, ఎప్సెట్లో కొద్దిమంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఐడియా రావాలని చెప్తున్నా. ఎప్సెట్లో మనకు 160 మార్క్స్ ఉంటుంది. కొద్దిమంది JEE మెయిన్స్ జనవరి సెషన్ సరిగ్గా రాకపోయేసరికి కాన్ఫిడెంట్ లాస్ అయ్యి, సార్ నాకు ఎప్సెట్ అని వస్తుందా రాదా, నేను ఓన్లీ ఎప్సెట్ ప్రిపేర్ అవుతా, ఎప్సెట్ ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుందా అని అడుగుతున్నారు. అందుకని చెప్తున్నా. సో మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, టోటల్ 160 కదా. బైపీసీ వాళ్ళు అయితే బయో ఉంటుంది అనమాట మ్యాథ్స్ ప్లేస్లో. సో మీకు లాస్ట్ ఇయర్ రిజల్ట్ చెప్తాను, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ 2025లో అవుట్ ఆఫ్ 160కి 119 మార్క్స్ వచ్చింది అనుకోండి ఇంజనీరింగ్కి, 100 ర్యాంక్ అనమాట. అంటే 160కి 160 రావాల్సిన అవసరం లేదు. 110+ వచ్చినా మీకు టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. అగ్రికల్చర్ బైపీసీ వాళ్ళకైతే 118 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇంజనీరింగ్లో 90 మార్క్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 160కి
1000 ర్యాంక్ ఉండే 1000 ర్యాంక్ అంటే టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. అగ్రికల్చర్ 88.72 మార్క్స్ ఉంటే 1000 ర్యాంక్. చూడండి 5000 ర్యాంక్కి 72.33 మార్క్స్ ఇంజనీరింగ్లో, అగ్రికల్చర్లో 74.21. ఇది బీటెక్ అనమాట. ఇదేమో అగ్రికల్చర్ కోర్సెస్ వాటికి సంబంధించి. బైపీసీ వాళ్ళకి సంబంధించి ఇది ఎంపీసీ అనుకోండి. అయితే 64 మార్క్స్ వస్తే 10,000 బిలో ర్యాంక్ వచ్చింది. జస్ట్ 64, 160కి మీకు 64 ప్లస్ వస్తే 10,000 బిలో ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు బీటెక్ మొత్తం ఫ్రీ. దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అంటే 10,000 ర్యాంక్ వస్తే మీకు ఎప్సెట్లో బీటెక్ మొత్తం ఫ్రీ, ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. ట్యూషన్ ఫీజు ఏమి ఉండదు అనమాట. ఎంత మార్కులు రావాలి? 64 లాస్ట్ ఇయర్. ఈసారి కూడా 65-70 మార్క్స్ వస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఇది తెలంగాణ ఎప్సెట్కి సంబంధించి. అగ్రికల్చర్లో 65.73 వస్తే 10,000 బిలో, 56.72 మార్క్స్ వస్తే ఇంజనీరింగ్లో 20,000 వరకు ర్యాంక్ వస్తుంది. అగ్రికల్చర్లో 56 చూడండి ఎంత అంటే మీరు కొంచెం కష్టపడి సిన్సియర్గా మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు మంచి కాలేజీలో ఉంటారనమాట. బీటెక్ 49.05 మార్క్స్ వస్తే 50,000 ర్యాంక్, 43.91 మార్క్స్ వస్తే బైపీసీ వాళ్ళకు 50,000 ర్యాంక్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఏం టెన్షన్ పడకండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. అవుట్ ఆఫ్ 160కి 70 మార్క్స్ వచ్చినా మీరు ఎక్కడ ఉంటారంటే 70+ మార్క్స్ వచ్చినా టాప్ కాలేజీలో ఉంటారు. వితౌట్ ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా బీటెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను. టెన్షన్ పడుతున్నారు కాబట్టి చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్. జనవరి సెషన్లో జేఈ మెయిన్స్ రాసి, సార్ నేను ఇంటర్మీడియట్కి 6 లక్షలు కట్టాను 2 ఇయర్స్, నాకేమో రిజల్టే లేదు, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నాము అని అంటున్నారు. అందుకని చెప్తున్నా. సో మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ ఏప్రిల్ సెషన్ జేఈ మెయిన్స్, ఎప్సెట్ ఎగ్జాము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు జనవరిలో జరిగిన 10 షిఫ్ట్ల పేపర్లు అంటే 750 క్వశ్చన్లు, 5 రోజుల్లో 10 షిఫ్ట్లు పెట్టారు కదా, ఒక షిఫ్ట్లో 75 క్వశ్చన్స్ కదా, 750 క్వశ్చన్స్, మ్యాథ్స్ 250, ఫిజిక్స్ 250, కెమిస్ట్రీ 250 క్వశ్చన్స్ని మీరు ఆల్రెడీ వీటి కోసం టైం స్పెండ్ చేశారు, కష్టపడ్డారు. అన్ఫార్చునేట్లీ తక్కువ మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటన్నిటి ఈ కాన్సెప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏప్రిల్ సెషన్కి, ఎప్సెట్కి, అడ్వాన్స్డ్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్స్. నెక్స్ట్ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కదా, జేఈ మెయిన్స్ క్వశ్చన్ డైరెక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఎంట్రన్సెస్లో మెయిన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే టైం మేనేజ్మెంట్. మెనీ స్టూడెంట్స్ ఏదైనా ఎంట్రన్స్ రాస్తారు అంటే టైం మేనేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి టైం మొత్తం ఇచ్చి మ్యాథ్స్కి టైం ఇవ్వకపోతే తక్కువ మార్కులు వస్తాయి, టఫ్ అయి కూర్చుంటుంది. అలా కాకుండా ఫిజిక్స్కి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి. 40 మినిట్సా, 50 మినిట్సా, 1 అవరా, కెమిస్ట్రీకి 30 మినిట్సా, 40 మినిట్సా, మ్యాథ్స్కి 1 అవరా, 1.5 అవరా, అలా పెట్టుకొని ఎగ్జామ్స్ రాయండి. ఏప్రిల్ సెషన్లో అలా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్, మెమొరీ బేస్డ్ ఇవి చాలా రివైజ్ చేస్తూ ఉండండి. మీరు ఏ టాపర్ని అడిగినా లేదా ఏ మంచి ఫ్యాకల్టీ అడిగినా, టాప్ సెక్షన్ ఫ్యాకల్టీగా చెప్తున్నా, మెయిన్గా ఫార్ములాస్ రివైజ్ చేయండి అని చెప్తా. 20-30 టైమ్స్ రివైజ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు 200+ మార్క్స్ వస్తున్నాయి. సో థియరీ స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్ ఉండండి. అన్ని థియరీ స్టేట్మెంట్స్ ఎన్సీఆర్టీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. పాసిబుల్ అయితే నేను కూడా వీడియో అప్లోడ్ చేస్తా మీరు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుంటే. అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఫర్ అడ్వాన్స్డ్, ఎప్సెట్ అండ్ ఏప్రిల్ సెషన్ కోసం. ఫోకస్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా 75% ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి చెప్తున్నాను నేను, లాంగ్వేజెస్ కాదు. ఈ వీటిలో 75% ఉంటేనే మీకు ఐఐటీ అడ్వాన్స్లో సీటుకు ఎలిజిబిలిటీ అనమాట, లేకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇది ఐఐటీ, జేఈ మెయిన్స్, ఐఐటీలో ఇంత పర్సెంటేజ్ ఉండాలి మీకు. బోర్డ్ ఎగ్జామ్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. డైలీ ఫార్ములాస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ఇవి చెప్పాను, బట్ ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తుంటే వాళ్ళ కోసమని చెప్తున్నా. ఐపీని అండర్ ఎస్టిమేట్ చేయకండి. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆల్సో. స్టేట్మెంట్ క్వశ్చన్స్ కోసం డోంట్ నర్వస్. ఎవరైనా ఎగ్జామ్ మంచిగా రాకుంటే నర్వస్ కాకండి. ఇదే నా లైఫ్ టైం సక్సెస్ అని మాత్రం అనుకోకండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే. మీరు బాగా కష్టపడ్డారు అని అంటే అన్ఫార్చునేట్లీ తక్కువ రావచ్చు మార్క్స్. జనవరి కొంతమందికి కీ చూసుకున్న తర్వాత చాలా బాధపడుతున్నారు. అందుకని చెప్తున్నా, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఒక్కసారి మీరు కష్టపడడానికి అలవాటు పడ్డారు అంటే మీరు సక్సెస్ అయినట్లే మై డియర్ స్టూడెంట్స్. మార్క్స్ అనేవి సెకండరీ, ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్లీ రాకపోవచ్చు, ఓకేనా, కానీ మీరు ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎందుకంటే ఫ్రీ మెంటర్షిప్పే ఉంటుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంతే. మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం ఫ్రీగా తెలుసుకొని ఇంట్రెస్ట్గా, ఆసక్తితో మీ అందరికీ రీచ్ కావాలి
అనేది ఇన్ఫర్మేషన్ తెలియాలి, హెల్ప్ అంటే మీరందరూ ఈజీగా ఫీల్ అయితే చాలు అనే ఉద్దేశంతో ఈ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం. ఎటువంటి ఛార్జ్, ఎటువంటి మెంటర్షిప్ ఫీజు ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ బాగా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి రీచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.